సుఖాల్లో పుట్టి పెరిగినోడికి కష్టం విలువ తెలీదు, కడుపు నిండినోడికి ఆకలి విలువ తెలీదు అని ఇది వరకు ఎక్కడా బద్దకించకుండా డైలీ నా పనులు మొత్తం నేనే కంప్లీట్ చేసుకునేదాన్ని. మా చిన్ను ఏమంటా ఊరికి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి నాకు బద్ధకం స్టార్ట్ అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, బంట్లు, కసులు, బట్టలు ఇలా అన్నీ నేనే చేసుకునేదాన్ని ఒక మిషన్ లాగా. ఒక్క మనిషి ఇంట్లో లేకపోతే అసలు ఇంట్లో ఏం పని లేనట్టుగా అనిపిస్తుంది. మా చిన్న ఊరెళ్ళినప్పటి నుంచి అసలు ఇంట్లో ఏం పని లేనట్టుగా అనిపిస్తుంది. చాలా లేజీగా తయారయ్యాను. డైలీ అదని ఇదని ఏదో ఒక పని చేపిస్తుంటే మన బాడీ అలివవుతుంది, కానీ 2 రోజులు సుఖపెట్టినా కానీ 3వ రోజు నుంచి బద్ధకం అవుతుంది. అంతకుముందు డైలీ ఈవినింగ్ స్నాక్స్లోకి నేనే ఏవో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని. మా పాప ఊరెళ్ళిన దగ్గర నుంచి అసలు ఏం ప్రిపేర్ చేయట్లేదు. మా బాబు ఒక్కడే కాబట్టి ఏదో ఒక బిస్కెట్టో చాక్లెట్టో అవి కూడా లేకపోతే ఏదో ఒక ఫ్రూట్ ఇచ్చినా సైలెంట్గా ఉంటాడు. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ మా బాబు కోసం కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇంక ఈ వీక్ మొత్తం స్నాక్స్ చేయాల్సిన అవసరం